అందరికీ నమస్కారం. అమ్మ అయితే బియ్యం పిండితో రవ్వ దోశలు అయితే వేస్తుంది. ఇలాగ ఒక పెద్ద కప్పు బియ్యం పిండి, అలాగే చిన్న కప్పు ఉప్మా నూక తీసుకుంది. ఇందులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ వేసుకుని మనం రవ్వ దోశకి ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా మనం కలుపుకోవాలి. పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల నానుతుంది కాబట్టి ఇప్పుడు 10 నిమిషాల తర్వాత తీసి చూడండి. తర్వాత ఇలాగ ఒకసారి కలుపుకొని మొత్తం స్టవ్ మీద అయితే పెనం పెట్టుకుని, పెనం వేడయ్యాక కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనం రవ్వ దోశ అయితే ఏ విధంగా వేస్తామో అదే విధంగా పిండిని స్ప్రెడ్ చేయాలి. ఇందులో ఆయిల్ ఎక్కువ పడుతుందండి. దోశలకి ఎప్పుడు ఆయిల్ ఉంటేనే క్రిస్పీగా కాలుతాయి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ వీడియోలో చెప్పిన విధంగా క్రిస్పీగా ఎర్రగా అయితే కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత మళ్ళీ తిరగేసుకొని అటు ఇటు తిరిగేసుకొని అయితే కాల్చుకోవాలి. నేనైతే కొత్తిమీర చట్నీతో సర్వ్ చేస్తాను. ఇలాగ వేడివేడిగా దోశ, కొత్తిమీర చట్నీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.